సో మీ సో ప్రతి క్రైస్తవులకు చెప్తున్నా, మీ స్వబుద్ధి ఆధారం చేసుకొని ఎవరిని పడితే ఏ పాస్టర్ని పడితే ఆ పాస్టర్ని దేవుని వారసులు దేవుని సేవకులు అనకండి. మీ చిత్తం కాదు, ఆయన చిత్తం ప్రకారం అంటే లేఖనంలో ఆయన దేవుని వారసుడు అని ఉందా లేదా చూసుకోండి. సో ఫస్ట్ అయితే ఈ బ్రదర్ ఎవరో నాకు తెలియదు. సో ఒకసారి ఆ బ్రదర్ ఏం చెప్తుండో చూడండి. మీ పాస్టరే, ఏ పాస్టరో తెలియదు, ఒకసారి ఆయన ఏం చెప్తుండో చూడండి. నీ వారసత్వాన్ని పోగొట్టడానికి సాతాను పన్నే పన్నాగాన్ని కూడా ఒక రెండు నీ ముందు పెడతాను. వారసత్వం కోసం ఆరాట పడుతున్నప్పుడు దానికి పోంచి ఉన్న ప్రమాదాన్ని కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఆ ప్రమాదాలు ఏమిటో తెలుసా? నీవు పొందనయ్యి ఉన్నటువంటి వారసత్వం, నీ ధన్యత నువ్వు పోగొట్టుకునేటట్లు వాడు నీ స్వబుద్ధిని వాడుతాడు. నీ జీవితంలో ఏది ప్రాముఖ్యమో దానిని నువ్వు అపార్థం చేసుకునేటట్లు చేస్తాడు, దానిని నువ్వు విసర్జించేటట్లు చేస్తాడు, దానిని నువ్వు అసహించుకునేటట్లు చేస్తాడు. అలాంటి పరిస్థితులు కలగజేస్తాడు వాడు. ఏది దేవుని చిత్తమో, ఏది పంపబడినదో, ఏది దేవుని నియామకమో, ఏది దేవుడు పంపినటువంటి బూరో దాని నేను ఉద్దేశించి ఆ సత్యము నేను తృణీకరించేటట్లు చేస్తాడు వాడు. అలా చేయడానికి వాడేదేమిటి? నీ స్వబుద్ధి, నీ ఇష్టం. కాబట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకొని లేఖనము ఉంటేనే ఒక పాస్టర్నే కానీ ఎవరినే కానీ దేవుని వారసులు కావాలి. దేవుని వారసులు ఉంటేనే మీరు దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకుంటారు. సో దేవుని వారసులు ఎవరు? ఆయన చిత్తంలో ఉన్న దేవుని వారసులు ఎవరు అని చూసుకుంటే రోమాపత్రిక 9వ అధ్యాయము, అనగా శరీర సంబంధమైన పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలే సంతానం అని ఎంచబడుతున్నారు. అంటే వాగ్దానం అంటే శరీర సంబంధాలు అంటే ఎవరు? లేఖనం లేకుంటే వచ్చి మేము దేవుని పిల్లలం అనేటోళ్ళు. కానీ వాగ్దాన సంబంధమైన అంటే దేవుని నోటితో వచ్చిన వాళ్ళు, దేవుడు చెప్తే వచ్చిన వాళ్ళు వారసులు అవుతారంట. కాబట్టి గలతీ పత్రిక 4:7లో, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడైతే దేవుని ద్వారా వారసు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. ఎందుకంటే దేవుడు లేఖనం చెప్పిండు కాబట్టి దేవుని ద్వారా వారసుడు. మరి దేవుని ద్వారా వచ్చిన వారసులు ఎవరంటే లూకాసు వార్త 20:30-36 వరకు చూసుకుంటే యేసు ప్రభు చెప్తుండు, లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు శరీర సంబంధులు, కానీ పరమముతుల పునరుద్ధానం పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరంట. వీళ్ళు పర సంబంధి అంట. వాళ్ళు ఎవరంట? వాళ్ళు దేవదూత సమానులు, దేవుని కుమారుల ఇందురు గనక వారిక చావా నేరు. అంటే దేవునికి మరణం లేదు కాబట్టి వాళ్ళకు కూడా మరణము లేదని యేసుప్రభు నోటితో చెప్పిండు. కాబట్టి ఏంటంటే శరీర సంబంధమైన పిల్ల అంటే నోటితోని, అంటే మీరు చెప్తే వారసులు గారు, ఎందుకంటే మీరు దేవుడు కాదు కదా. మీరు చెప్పడానికి, మీరు చెప్తే దేవుని వారసులు ఎవ్వరు కాలేరు. మీరంటే ఆయన దేవుని సేవకుడు, ఆయన దేవుని సేవకుడు అంటే దేవుని వారసులు కారంట. శరీర సంబంధమైన పిల్లలు కారంట. కేవలం ఎవరంట? వాగ్దాన సంబంధమైన పిల్లలే దేవుని పిల్లలుగా ఎంచబడతారు. ఎట్లా? ఇస్సాకు వలే. అయితే దేవుడు మాట తప్పినోడు కాదంట, కానీ ఇస్సాకు వలే వాగ్దాన సంబంధమైన పిల్లలే దేవుని పిల్లలుగా ఎంచబడతారంట. కాబట్టి ఏంటిదంట? కుమారుడు అయితేనే వారసులు. కాబట్టి యేసు ప్రభు నోటితోని లూకాసు వార్త 20:30-36 చెప్పిండు. కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు, పరమముతుల పునరుద్ధానం పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెళ్లి చేసుకోరంట, పెళ్లికి ఇవ్వబడరంట, లోకపు జనులు చేసుకుంటారంట. వాళ్ళు ఎవరంట? శరీర సంబంధులు. కాబట్టి వాళ్ళ పిల్లలు కారంట. ఎవరంట? వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు, వాళ్ళు దేవదూత సమాలు. మీతో వాళ్ళందరూ ఎవరు? సాతాను దూత సంబంధులు. కాబట్టి వాళ్ళు ఇక చావా నెరరని యేసుక్రీస్తు నోటితో చెప్పారు. అంటే ఆకాశం భూమి గతించును, ఆయన మాటలు గతించవు. కాబట్టి ఏంటంటే మీరు దేవుని కుమారులు అయితేనే అంటే దేవుని ద్వారా వారసులు. కాబట్టి ఆ వారసుడు వాళ్ళు నేను. ఎందుకంటే యేసుక్రీస్తు నోటితో చెప్పిన వారు. మరి యేసు ప్రభు ఎంచుకున్నాడే యోగ్యుడు, వేరే కాదు కదా. ప్రభే చెప్తుంది కదా, యోగ్యులు అని ఎంచబడిన వారు పెళ్లి చేసుకోరు. మళ్ళీ ఏంటిది? పెళ్లి చేసుకో చనిపోరు అంట. అది కూడా జరగాల మరి, సరేనా? సో బ్రదర్, నువ్వు కూడా తెలుసుకో. అందరికి వీడియోస్ షేర్ చేయండి. సాతాన్ల వీడియోలు అయితే ఏముండదు ఇంతవరకు అని చెప్పిరా మీకు. సరే.